పరిశుద్ధమైన బైబిల్ నుండి ఏస్కేలు గ్రంథం 40వ అధ్యాయం. ఏస్కేలు గ్రంథం 40వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. ఏస్కేలు గ్రంథం 40వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. అరువదేశి మూరలు ఎడమగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడిను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మమునొద్ద నుండి లోపటి గుమ్మపు ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడవైన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించండి. అందున్నటువంటి సంగతులను తేటగా బయలుపరచండి. మీ నామమునకు రావలసిన ప్రభావ మహాత్యమును మీరు ఆపాదించుకోండి. మా దేవా, మా ప్రభువా, మీ పిల్లలమైన మేము మీ వాక్య సమృద్ధి చేత మీకెంతో మహిమ మేము తేగలుగునట్లు మమ్మల్ని ఎంతో బలపరుస్తూ భద్రపరుస్తూ క్షేమస్థితిని కలిగిస్తూ ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తూ, మా ప్రభువా, మీ మహిమార్థమై మా జీవిత దినాలు మీకు మహిమకరంగా జీవించుటకు సిద్ధపరుస్తారని వేడుకుంటున్నాం. మా ప్రభువా, వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాల ద్వారా దినదినము ఆధ్యాత్మికంగా ఎదగగలుగునట్లు మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మనము తేటగా గమనిస్తూ వస్తున్న గత వర్తమానంలో గుమ్మము, సోఫానములు, ప్రాకారం, మంచి పేరు, ద్వారపాలకులు, గదులు కావలి కాయువారు అనే విషయాన్ని మనం వింటూ వచ్చాం. గదుల కావలివారు అంటే నమ్మదగిన వారు, కావలివారు నమ్మదగిన వారుగా ఉండాలని, దేవుని పనికి నమ్మకస్తులే కావాలని మనం విన్నాం. నిజమే, దేవునికి కావలసింది అపనమ్మకస్తులు కాదు, నమ్మకస్తులే కావాలి. ఇక్కడ నేను ఆపు చేసి బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏ ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉన్నారో, మనము కూడా ఏ ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలో ఇలాంటి కొన్ని సంగతులు చెబుతానని నేను ముగించాను. చెప్పమంటారా లేక ఈ పాఠాన్ని కంటిన్యూ చేయమంటారా? చెప్పండి 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 అన్న. ప్రియులారా, ఏ ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని అన్నప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు కదా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే.
కనుక దేవుని సంఘములో కూడా నమ్మకస్తులు ఉండాలి అనే విషయాన్ని మనము చూచాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో, అహీమెలెకు, ఈయన ఒక యాజకుడు, ఆయన మాట్లాడుతున్నాడు. రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అన్నాడు. అంటే ఈయన ఎవరండి? దైవ గ్రంథములో మనము చూస్తే దావీదు రాజనగరిలో నమ్మకస్తుడు కదండి. దావీదు రాజనగరిలో నమ్మకస్తుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. రాజనగరిలో నమ్మకస్తుడు ఎవరు? దావీదు. దావీదు. మరొక మాట మనము ఆలోచన చేస్తే ప్రియులారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు ఏ విషయములో నమ్మకస్తుడు? అక్కడే మనము చూచాం. రాజ్య పాలన విషయములో దానియేలు నమ్మకస్తుడు, బబులోనులో నమ్మకస్తుడు, రాజ్య పాలనలో నమ్మకస్తుడు, ఇల్లంతటిలో నమ్మకస్తుడు, రాజ్య నగరులో నమ్మకస్తుడు, రాజ్య పాలనలో నమ్మకస్తుడు ఎవరు? దానియేలు. ఇక ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనాన్ని మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. తరువాత నమ్మకమైన ఒక యాజకుడు నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వము జరిగించును అన్నాడు. ఈ మాట ఎవరి కొరకు చెప్పబడింది? సమూయేలు కొరకు చెప్పబడింది. మరి సమూయేలు ఏ విషయములో నమ్మకస్తుడు? మీరు చెప్పరు, ఎందుకంటే వెరీ గుడ్. యాజకత్వములో నమ్మకస్తుడు. ఆన్సర్ చెప్పడానికి మూతుకున్న చిక్కాన్ని తీసేయండి, పర్వాలేదు, అంటే మ్యూట్ తీసేయండి అని అర్థం. మళ్ళీ తీసిన వెంటనే ఆన్సర్ చేసి వెంటనే మ్యూట్ పెట్టేయండి. ఎందుకంటే అప్పుడప్పుడు మీకు వచ్చే ఆవలింతలు, ఈయన పగలు రాత్రి చెప్పేస్తున్నాడు, నిద్ర లేకుండా చేసేస్తున్నాడు జనాన్నని నాకు ఆ సాక్ష్యం వచ్చింది. అవునా కాదు? కాబట్టి యాజకత్వములో నమ్మకస్తుడు ఎవరయ్యా అంటే సమూయేలు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం.
దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరాయన? హిజ్కియా. ఈ హిజ్కియా ఏ విషయములో నమ్మకస్తుడు? 21వ వచనం ఉంది, చదువుదాం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్తిల్లెను. ఇక్కడ దేవుని మందిర సేవ విషయములో, ధర్మశాస్త్ర విషయములో, ధర్మమంతటి విషయములో హిజ్కియా నమ్మకస్తుడు. 3 విషయాలు చెప్పొచ్చు, అయితే ఒక్కటి తీసుకుందాం. దేవుని మందిర సేవ విషయములో హిజ్కియా నమ్మకస్తుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇలాగున నమ్మకమైనటువంటి వారిని మనము చూడగలుగుతున్నాం. నమ్మకస్తులున్నారు. ఎన్ని విషయాలు విన్నాం? ఎంతమంది కొరకు విన్నాం? 5 మెంబర్స్ కొరకు విన్నాం. ఇక ఆరవదిగా చదివితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీ. మనసు విషయములో నమ్మకస్తుడు అన్నాడు. ఎవరిని గురించి? ఏమండి? అబ్రహామును గూర్చి నమ్మకస్తుడు అన్నాడు. ఏ విషయంలో నమ్మకస్తుడు? మనసు విషయములో నమ్మకస్తుడండి. ఎందుకంటే మానవుని యొక్క మనసు రకరకాలుగా భ్రమిస్తూ ఉంటుంది, రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది, రకరకాల స్థలాలకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనుషులు ఎక్కడే ఉంటారు, మనసులు ఎక్కడో ఉంటాయి. అవునా కాదా? అందుకే అలాంటి వాళ్ళకి ఏమంటారండి? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అంటారా? అట్లాంటి వాళ్ళేనా నీది? ఏమండి? అంతేనా? కరెక్టేనంటారా? మైండ్ ఆబ్సెంట్ అంటే వీళ్ళు అనకూడదు, మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా. అంటే ఇక్కడ ఆబ్సెంట్ అని. ఇక్కడ ఆబ్సెంటా? చంచలమైన మనస్సు. సంచలమైన మనసు, చంచల మనస్తత్వం. మనసు విషయంలో నమ్మకంగా ఉండాలి. అసలు మన మనసు మనల్ని మోసం చేయకూడదండి. ఏ పరిస్థితులు ఎలా జరిగినా కూడా మనసును చంపుకోకూడదు, మనసు మోసం చేయకూడదు, మనస్సాక్షి లేనట్లుగా ప్రవర్తించకూడదు. నేను ఈ ఒక్క మాట మీద చాలా కాలంగా మా సంఘంలో ప్రతి శుక్రవారం ధ్యానం చేస్తున్నాం. మనసు విషయంలో నమ్మకత్వం అనే మాట మీద ఒక స్థానిక సంఘంలో చాలా కాలంగా వాక్యం చెప్తూ వస్తున్నా. ఎన్ని సత్యాలు అందులో కనబడుతున్నాయో నీకు అన్నీ చెప్పలేను కదా. మనం ఒక వరుసలో వెళుతున్నప్పుడు ఆ పాఠం వచ్చినప్పుడు అది చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మిగతావన్నీ చెప్పడానికి ఎక్కడ ఉంటుంది. కాబట్టి నమ్మకస్తులుగా ఉండాలి. మనసు విషయంలో నమ్మకస్తులుగా ఉండాలండి.
ఇక 7వ మాట విందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుషుడు. ఇతడు ఏ విషయములో నమ్మకస్తుడు? ఏ విషయములో నమ్మకస్తుడు? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మీరు ఏది చెప్పినా రైటే. 1 కోటలో నమ్మకస్తుడు, 2 యెరూషలేము పైన నమ్మకస్తుడు, 3 దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుటలో నమ్మకస్తుడు. ఈ 3 మాటల్లో అంటే యెరూషలేము పైన ఆయన నమ్మకస్తుడు. అందరికంటే ఎక్కువగా నమ్మకమైన వాడు హనన్య. ఈయన మీద చాలా చక్కని ప్రసంగాలు వినవచ్చు, ఒక్కొక్క మాట మీద. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలో తేటగా వ్రాయబడింది. వారు ఆ రోజుల్లో గదులపైన నమ్మకస్తులుగా ఉన్నారు కొందరు కదా. గదులపైన నమ్మకస్తులు అంటే ద్వారపాలకులు నమ్మకస్తులుగా ఉన్నారు. నిజమే, ప్రభు పిల్లలమైన మనము నమ్మకస్తులంగా ఉండడం మనము నేర్చుకోవలసిన గొప్ప సత్యం. కనుక ప్రతి వ్యక్తి కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. ఇక క్రొత్త నిబంధనలో ఏ విషయాలలో నమ్మకస్తులుగా ఉంటే మంచిదో చెప్పమంటారా? క్రొత్త నిబంధనలో ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి? కేవలం క్రొత్త నిబంధన. ఎందుకంటే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న సంగతులను మనము 7 పాయింట్స్ అంటే ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అనే సంగతి మనము తేటగా వినగలిగాం కదా. అయితే ప్రభునందు ప్రియులారా, క్రొత్త నిబంధన ప్యాట్రన్లో, క్రొత్త నిబంధన సిద్ధాంతంలో, క్రొత్త నిబంధన సత్యములో ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి సంఘస్థులు? ఏ విషయాల్లో అంటే 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఎందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడనగు తిమోతిని మీ వద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. ఇక్కడ ప్రియులారా, ప్రభువునందు నమ్మకస్తులుగా ఉండాలి. నెంబర్ 1, ప్రభువులో నమ్మకస్తులుగా ఉండాలి. ఇక టోటల్గా ప్రభువులో నమ్మకస్తులుగా ఉండాలి. ఇంకెక్కడే గాని, ఎప్పుడే గాని, ఏ విషయములో గాని, ఏ స్థలములోనే గాని, ఏ మాటలోనే గాని, ఏ కార్యములోనే గాని, ఇక దేనిలోనైనా నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభువునందు నమ్మకస్తులుగా ఉండాలి. పౌలు తిమోతిని గురించి ఒక మాట అన్నాడు, నమ్మకమైన నా కుమారుడు అన్నాడండి. నమ్మకమైన నా కుమారుడు అంటే కుమారత్వంలో నమ్మకత్వం, కుమారత్వములో నమ్మకత్వం కలిగి ఉండాలి. కుమారత్వములో నమ్మకత్వం అంటే ఏంటో మీకు చెప్తా వినండి. ఇప్పుడు మిమ్మును కనిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారి విషయములో మీరు నమ్మకస్తులుగా ఉండాలి. అంటే దాని అర్థం
వారు మిమ్మల్ని ఎంత బాగా ప్రేమించి పెద్ద చేసి పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వారిగా చేశారో అంతటి ప్రేమ చూపిన మీ తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు అంతే ప్రేమించాలి, అలాగే చూడాలి, అలాగే వారిని ఆదుకోవాలి, అలాగే వారికి మర్యాద చేయాలి, అలాగే వారిని పోషించాలి, అలాగే వారికి పెట్టుబడి పెట్టాలి, అలాగే అనారోగ్యం వస్తే వారిని చూడాలి. ఇంకా ఏ పరిస్థితి అయినా మీకు ఎలా చూశారో చిన్నప్పుడు అలాగే మీరు చూడాలి. ఇప్పుడు వారు పెద్దవారైనప్పుడు చిన్న పిల్లల చేష్టలు వస్తాయి వారికి, అవునా కదా? ఆ చిన్న పిల్లల చేష్టలు వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లల చేష్టలు కలిగిన వారిని చిన్న పిల్లలుగా భావించి వారికి మర్యాద పరిచర్య చేయాలి. అది నమ్మకత్వం. అంతేగాని తీసుకెళ్ళి ఆర్ఫన్ హోమ్స్లో జాయిన్ చేసేయడం, వారిని పట్టించుకోకుండా ఉండడం, వీధిలోకి నెట్టేయడం చేయకూడదు. ఎప్పటికి అమెరికా పాశ్చాత్య దేశాల్లో అబ్రాడ్స్లో ఏం జరుగుతుందో తెలుసండి? తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోతే వీళ్ళకి భారం అవుతున్నారని ఆ తల్లిదండ్రులను ఏదో వెహికల్లో తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో అడవిలో వదిలేసి వచ్చేస్తారండి. వాళ్ళు తిండి లేక, బట్ట లేక, నీళ్లు లేక, ఏమీ లేక అలాగా కూర్చున్న స్థలంలో ఎండిపోయి చనిపోతున్నారు. ఆ వార్తలు వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళా వాళ్ళ ఆస్తులే వీళ్ళంతా అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చూడడానికి వీళ్ళకి చేతులు రావడం లేదు. అక్కడే కాదులేండి, గల్ఫ్ కంట్రీస్లోనూ అలాగే ఉన్నారు. ఇక మన ఇండియాలో కూడా అలాగే ఉన్నారు. నేను అందరిని అనడంలే, కొందరు అలాగున్నారు. అసలే అంటే మనుషులకు బంధాలు, బాంధవ్యాలు, వాటి విలువలు తెలియటం లేదు. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, కుమారత్వములో నమ్మకత్వం అంటే మిమ్మును ఆత్మీయముగా కనినటువంటి వారితో మీరు నమ్మకస్తులుగా ఉండాలి. అసలు మిమ్మల్ని కన్నవారెవరు చెప్పండి? ఆత్మీయంగా వాక్యం చెప్పి రక్షణలోనికి నడిపించిన వారెవరు చెప్పండి? అసలు వారు గుర్తున్నారా? అసలు ఉన్నారా లేదా? ప్రతి వ్యక్తికి ఒక ఆత్మీయ గురువు ఉంటాడు. ప్రతి వ్యక్తికి ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. ప్రతి వ్యక్తికి ఒక ఆత్మీయ పోషకుడు ఉంటాడు. లేడా? లేడంటే మీరు ఆత్మీయులు ఇంకా కాలే. క్రీస్తునందు పుట్టేటట్లుగా వాక్యము చెప్పి, ఏ వాక్యం ద్వారా సువార్త చెప్పి ఆ సువార్త ద్వారా ప్రభువులోనికి నడిపించారు వారు మీ ఆత్మీయ తండ్రి. వారితో ప్రభు వచ్చేంత వరకు విరోధము లేకుండా నమ్మకత్వం కలిగి ఉండాలి. అది కుమారత్వములో నమ్మకత్వం అంటే. మరి ఇలాంటి శ్రేష్టమైన అనుభవం ఉందా? నువ్వెంత, నీ లెక్కెంత, నీతో సంబంధం ఏంటి, నీకు మాకు సాపత్యం ఏంటి అన్నట్లుగా వాళ్ళేమో వెర్రివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, మేము తెలివైన వాళ్ళమని చెప్పి వాళ్ళ లెక్క చేయకుండా బయటికి వెళ్ళిపోయే ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. అయ్యా, ఒకవేళ నువ్వు సేవకుడవై సేవకు చేసినా నీ సేవ కాలిపోద్ది ముందు ఆయనతో సమాధానం లేకపోతే. గుర్తుపెట్టుకో ఇది. నీ ఆత్మీయ తండ్రితో ఎప్పుడు కూడా నువ్వు విరోధంగా ఉండకూడదు. నా ఆత్మీయ కుమారుడు చాలా నమ్మకస్తుడు అని నిన్ను గురించి సాక్ష్యం చెప్పుకునేటట్టు ఉండాలి. నువ్వు తర్వాత ఏం చేసినా సరే అది ఏమీ దేవుడు లెక్కలోకి తీసుకోడు. ఎందుకంటే నీ ఆత్మీయ తండ్రితో సమాధానం లేకపోతే నువ్వు అర్పించే అర్పణ దేవునికి అంగీకారమా? కాదు కదా. కాబట్టి చాలా జాగ్రత్త. పేరెంట్స్ విషయంలో కానీ, మిమ్ములను వాక్యము చేత కనిన మీ ఆత్మీయ తండ్రి విషయంలో కానీ నమ్మకత్వం లేకపోతే మీరు, అదే చెప్పాడు తిమోతికి పౌలు, అయ్యా నువ్వు గొప్ప భక్తుడు అని చెప్పుకుంటున్నావే, నీ ఇంటి వారిని, నీ సంరక్షకులను నీవు ఒకవేళ పోషించకపోతే, సంరక్షించకపోతే నీవు విశ్వాస త్యాగము చేసిన వాడవైనా అవిశ్వాసి కన్నా చెడ్డవాడవు అన్నాడండి. అన్నాడా? ఎక్కడ? తిమోతికి రాస్తూ అన్నాడు, 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ పేరెంట్స్ కోసం కూడా చెప్పాడు, ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు చెప్పాడు, సంఘం కొరకు చెప్పాడు. మీరు గమనిస్తే 8వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం, 8వ అధ్యాయం 8వ వచనం, 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 8వ
ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. ఇక చెప్పండి, వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఎందును బట్టి? స్వకీయులు అంటే తల్లిదండ్రులు, తన ఇంటి వారంటే ఆత్మీయులు, దేవుని సంఘంలో ఉన్నవారు. వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగం చేసినా వాడు అవిశ్వాసి కన్నా చెడ్డోడు అంటండి. ఇక చూడండి ఏమన్నాడు. కాబట్టి అలాంటి దుస్థితి మనకు లేకుండా రాకుండా మనము జాగ్రత్త పడాలి. మరొక విషయాన్ని మనం విందాం. కుమారుడు కుమారత్వములో ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. రైట్. ఇక మూడవ విషయం, కొలసై పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం, 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మా హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడునైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావించబడింది? ఒనేసిము. ఈ ఒనేసిము ఎవరు? ఒనేసిము ఎవరు? ఫిలోమోను సేవకుడు. ఏమర్థం చేసుకున్నారు అయ్యారు? ఫిలోమోను సేవకుడా? ఫిలోమోను సేవకుడు కాదండి. ఫిలోమోను సేవకుడు, వీళ్ళంతా సమకాలికుల్లా లెక్క. ఇక్కడ తుకీకు కనబడతాడు, ఒనేసిము కనబడతాడు. ఫిలోమోను సమకాలిక. ఫిలోమోను దగ్గర దాసుడిగా పనిచేసిన వాడు ఇతను ఒనేసిము అంటే. బాగా చెప్తున్నారు. అసలు ఏ విషయంలో నమ్మకస్తుడంటే ఇక్కడ చెప్పాడు కదండి, నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము. సహోదరత్వములో నమ్మకస్తుడు. ఏమండి, ఇతడెవరు? ఇప్పుడు అర్థమైందండి. సహోదరత్వములో నమ్మకస్తుడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సహోదరులు ఈవేళ నమ్మకస్తులుగా లేరు. సహోదరులు నమ్మకస్తులుగా లేరండి. మరి ఎలా ఉన్నారు సహోదరులు? ఎలా ఉన్నారు? ఒక్క మాట చెప్పమంటారా? అడగాలేంటన్నా, చెప్పండి అన్నట్టున్నారు మీరు. కరెక్టే, కానీ బాగున్న వాళ్ళకు బాధ ఉండదు, కానీ బాగలేని వాళ్ళకు మాత్రం బాధ వచ్చుద్ది ఈ వచనం. అదేంటో చెప్తా వినండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో ఈవేళ సహోదరులు అనబడిన వారు ఎలా ఉన్నారో చెప్పాడండి. 9వ అధ్యాయం 4వ వచనం. సాధ్యమైతే మీరు బైబిల్ చూడండి, చదువుకుందాం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగుచున్నాడు. ఏమండి, సహోదరులు ఎలా ఉన్నారో చెప్పారా? సహోదరుడు నమ్మకత్వం లేని వాళ్ళుగా ఉన్నారు, తంత్రగొట్టులుగా ఉన్నారు, మాయలు చేసేవారుగా ఉన్నాడు, కొంపల ముంచేవారుగా ఉన్నాడు అన్నాడు. నేను అనలేదండి, ఇక్కడ అన్నాడు. ఏమన్నాడండి? తన సహోదరుని కొంప ముంచును అన్నాడు. సహోదరులను చేర్చుకుంటా ఉంటే కొంపల ముంచే వాళ్ళు అయిపోతున్నారండి. ఈ మాట కొంచెం కటవైన మాటే, కష్టమైన మాటే.
సహోదరులు కొంపలు ముంచుతున్నారండి, కొంపలు ముంచుతున్నారు. అందుకే సహోదరులు నమ్మకస్తులు కాని వాళ్ళు అయిపోయారు. ఇంకా అన్నాడు, ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుచున్నాడు. కొండాలు చెప్తున్నాడండి. సహోదరుడు కొండాలు చెప్పొచ్చా? నా మీద చెప్పొచ్చు, మీ మీద చెప్పొచ్చు, ఇంకొకరి మీద చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి ఎక్కువగా చెప్తూ తిరుగుతున్నారండి. మీకు అలాంటి వాళ్ళు తారసపడ్డారా లేదా? నేనైతే నా అనుభవంలోనే చాలా మందిని చూశాను. మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మన మీద కొండాలు చెప్పేవాళ్ళు తయారవుతున్నారు. వీళ్ళు నమ్మకస్తులేనా? సహోదరుడు సహోదరత్వము. సహోదరుడు అంటే ఎవరు? ఒకే ఉదరములో నుండి వచ్చిన వాడు సహోదరుడు. ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన వాడెవరు? సహోదరుడు. క్రీస్తు యేసు రక్తములో కడుగబడిన వాడెవరు? సహోదరుడు. అవునా? అలాంటి సహోదరులు అనబడిన వారు ఈవేళ ఎలా ఉన్నారు? తంత్రగొట్టులుగా ఉన్నారు, కొంపలు ముంచేవారుగా ఉన్నారు, కొండాలు చెప్పేవారుగా ఉన్నారు. వీళ్ళు నమ్మకస్తులేనంటారా? బహుశా మీ మీద ఎవరు ఏమి చెప్పుకుంటారులేండి. అందుకే మీరు చాలా మెల్లగా ఉన్నారు. సహోదరులు అంటేనే కాదు, సహోదరీలు అని కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా కొండె కత్తెలు ఉన్నారు, వాళ్ళు కూడా కొంపలు ముంచే వాళ్ళు ఉన్నారు. నిజమండి. ఏమండి మీరు చెప్పినవన్నీ నిజమేనంటే నిజమేనండి. ఒకవేళ మీటింగ్ అయిన తర్వాత వారెవరండి, ఏంటండి, ఎలా ముంచుతారండి అని అడగండి. నేను తప్పనిసరిగా మీటింగ్ అయిన తదనంతరం చెప్తా. నిజం. కనుకనే బాధతో చెప్పాడు. ఒనేసిము ఎవరంటే సహోదరత్వములో నమ్మకమైన వాడు. సిల్వాను కూడా సహోదరత్వములో నమ్మకమైన వాడు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 12వ వచనం. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాన్. సిల్వాన్ ఎవరండి? నమ్మకమైన సహోదరుడు. ప్రియులారా, సహోదరులు అనబడిన వారు నమ్మకస్తులుగా ఉండాలి. అసలెవ్వరికి కీడు తలపెట్టకూడదు. కీడనే మాటే మనసులోనికి రాకూడదు. చేతనైతే సహాయం చేయడం, లేదంటే నా వల్ల కాదు, నా చేత కాదని సైలెంట్గా ఉండడం. ఎవరండి? జాగ్రత్త పడి దేవునికి మహిమ తేవాలి. సహోదరులు అనబడిన వారు కొంపలు ముంచుతున్నారండి, ముంచుతున్నారు. ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు. సాక్ష్యం వింటా ఉంటే బాధ కలుగుతా ఉంది కొందరి విషయంలో. సర్లేండి. ఇక సహోదరుడు అంటే నమ్మకమైన కుమారుడు ఏమవ్వాలి? సహోదరుడు అవ్వాలి. సహోదరుడు ఏం చేయాలి? సహోదరుడు ఏం చేయాలి? పరిచర్య చేసే పరిచారకుడు అవ్వాలి. కొలసై పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇవన్నీ సంఘ సత్యాలలో ఒక ఉన్నతమైన పార్ట్ ఇది. 1వ అధ్యాయం 8వ వచనం. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి నీ ప్రేమను మాకు తెలిపినవాడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటే పరిచర్యలో ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. పరిచర్యలో ఎవరి కొరకు పౌలు ఈ మాట చెప్పాడండి? ఎపఫ్రా కొరకు చెప్పాడు.
ఎపఫ్రా పరిచర్యలో చాలా నమ్మకస్తుడండి. ఎపఫ్రా ఒకానొక దినాన పౌలు ద్వారా సువార్త విని రక్షించబడిన ఆయన రక్షణ సువార్తను కొలసైలోను, హీరాపోలిలోను, తుయితైరలో, లవదికయలోను ప్రకటించాడు. 3 పట్టణాలలో 3 సంఘాలు కట్టగలిగాడు. అందుకే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని ఒక గొప్ప బిరుదాంకితుడయ్యాడు. ఎవరు? ఎపఫ్రా. ఎపఫ్రా వేరు, ఎపఫ్రోదీతు వేరు. వీళ్ళందరూ పౌలు పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. ఈయనేమో నమ్మకమైన పరిచారకుడైతే ఎపఫ్రోదీతు ప్రాణాన్ని పెట్టుటలో కూడా నమ్మకస్తుడని చెప్పాడు పౌలు. సరే ప్రియులారా, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. ఎక్కడ చూసినా ఈవేళ పరిచర్యలో నమ్మకస్తులు అని వాళ్ళు కనపడటం లేదు. అక్కడికి వెళ్ళి ఆ మాటలు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి ఈ మాటలు చెప్తున్నారు, ఇంకొక చోటకి వెళ్ళి ఇంకొక మాట చెప్తున్నారే తప్ప పరిచర్యలో నమ్మకస్తులుగా కనబడటం లేదు. ఎంత బాధపడాల్సి వస్తుందో కొందరి విషయంలో. మనం ఆశించిన నమ్మకత్వం వారిలో కనబడటం లేదు. పరిచర్యలో నమ్మకస్తులు. ఏదైనా ఒక పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్య చాలా నమ్మకంగా చేసేటటువంటి వారుగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఇంకొక మాట చెప్తాలండి, మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో చెప్తా. ఇంకా ఏ విషయములో నమ్మకస్తులుగా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయుండుట ఆవశ్యం. ఎవరండి? గృహ నిర్వాహకులలో నమ్మకస్తులుగా ఉండాలి. గృహ నిర్వాహకులలో నమ్మకస్తులుగా ఉండాలి సుమా. గృహ నిర్వాహకులు అంటే సంఘమును నడిపించువారు, సంఘమును కాయువారు, సంఘమును మేపువారు అని అర్థం. సంఘమును కాయుటలో, సంఘమును మేపుటలో, సంఘమును నడిపించుటలో నమ్మకస్తులుగా ఉండాలి. గృహ నిర్వాహకులు అంటే పెద్దలు అనే భావం, అధ్యక్షులు అనే భావం, విచారణకర్తలు అనే భావం, దొడ్డ పనిని అపేక్షించువారు అనే భావం, కాపరులు అనే భావం, మేపరులు అనే భావం, అధికారులు అనే భావం, ద్వారపాలకులు అనే భావం, ఏమండి, కావలివారు అనే భావం. ఇన్ని భావాలతో, ఇన్ని అర్థాలతో ఈ పెద్దలను గూర్చిన విషయాలు వ్రాయబడ్డాయి. అయితే గృహ నిర్వాహకులు ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. మన వాళ్ళకు ఒక న్యాయం, పొరుగు వాళ్ళకు ఇంకొక న్యాయం అన్నట్టు ఉండకూడదు. సంఘంలో బయట నుండి సంఘానికి వచ్చి సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరూ నీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అనే భావన నీలో ఉండాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు వారు మనతో కుటుంబం ఉన్నంత వరకే, కానీ సంఘ సభ్యులు ప్రభువుతో యుగాయుగాలు, యుగాయుగాలు, ఏజెస్ అండ్ ఏజెస్ కదా, యుగాయుగాలు ప్రభువుతో ఉండగలిగేటటువంటి వారముగా ఉంటాం. కనుక ఇంట్లో వారికి ఒక న్యాయం, వీధిలో వారికి ఒక న్యాయం అనేటట్లుగా గృహ నిర్వాహకుడు ఉండకూడదు. అందరినీ, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని సమానత్వంగానే చూడాలి. ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. అర్థమవుతుందండి? కనుక ప్రతి ఒక్కరూ గృహ నిర్వాహకత్వములో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, గృహ నిర్వాహకత్వములో నమ్మకస్తులుగా ఉండాలి. ఒకవేళ మీరు అనొచ్చు,
అన్నా అసలు నమ్మకస్తులుగా ఎందుకు ఉండాలన్నా? ఉండకపోతే నష్టం ఏంటి, ఉంటే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈవేళ కొన్ని చూద్దాం. కొన్ని అంటే ఒకటే లెండి. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ చరణం ఎందుకు నమ్మకస్తులుగా ఉండాలో తేటగా చెప్పాడు. 101:6 నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే నమ్మకస్తులు దేవుని దేశములో నివాసం చేస్తారు. మరి నమ్మకత్వం లేనోళ్ళు ఏం చేస్తారు? దేవుని దేశానికి రానే రారు. వారు సాతాను దేశానికి వెళతారు. సాతాను దేశం ఏది? దేవుని దేశం ఏది? దేవుని దేశం పరలోకం, సాతానుని దేశం పాతాళం. అదే చెప్పాడు మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధము చేయబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పాడు. ఎవరిని గురించి? నమ్మకత్వం లేని వారిని గురించి. అయితే నమ్మకత్వం కలిగిన వారు దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అదే చెప్పాడు. ఆయన కనిపెట్టుచున్నాడంటండి. ఆయన కనిపెట్టుచున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కనిపెడుతున్నాడు. ఎవరు నమ్మకస్తులు, ఎవరు అపనమ్మకస్తులు, నమ్మకత్వం లేనోళ్ళెవరు, నమ్మకత్వం కలిగినోళ్ళెవరు దేవునికి తెలుసు అంటారా? ఇక్కడ మనుషులకు తెలియకపోవచ్చులేండి. అందరూ పైకి అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. ఎవరికి? మనుషుల దృష్టిలో అందరూ మంచోళ్ళే, కానీ దేవుని దృష్టిలో దేవుడు చూస్తున్నాడు. నమ్మకస్తులను కనిపెడుతున్నాడు. ఆయన దేశములో వారు నివసిస్తారు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాల్ని ప్రతి ఒక్కరూ గుర్తించండి. నమ్మకస్తులైనటువంటి వారు దేవుని దేశములో నివాసం చేస్తారు. ఇట్టి విషయాలు అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా ఉండాలి. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాలు అన్ని చెప్పలేదు, ప్రభు చిత్తమైతే మరొకసారి విందాం. ఒకటి, ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి? ప్రభువునందు నమ్మకస్తులుగా. 2, కుమారత్వములో నమ్మకస్తులుగా. 3, సహోదరత్వములో నమ్మకస్తులుగా. 4, పరిచర్యలో నమ్మకస్తులుగా. 5, గృహ నిర్వాహకత్వములో నమ్మకస్తులుగా. మిగిలిన సంగతులు తర్వాత చెప్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తుంది. మీ దైవ లేఖనాలలో నుండి అమూల్యమైన సంగతులను తేటగా విననయుంటుండగా మీరెంతో సహాయము చేశారు. ప్రారంభము నుండి ఇప్పటి వరకు వినే ప్రతి సంగతిని మా హృదయాల్లో ముద్రింపచేశారు. ప్రభువా, మేము ఏ ఏ విషయాలలో నమ్మకస్తులుగా ఉండాలో క్రొత్త నిబంధన పద్ధతి ప్రకారంగా తేటగా చెప్పారు. మా ప్రభువా, ఏ విషయములోనైనా అపనమ్మకస్తులుగా ఉంటే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని నమ్మకస్తులుగా మారగలుగునట్లు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. నమ్మకమైన వారు మీ దేశములో నివాసము చేస్తారు, మీకు పరిచారకులగుదురు అని చెప్పారు. అలాగున మా ప్రియులను మీరు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరం నమ్మకస్తులంగా ఉండాలి. నమ్మకస్తులను ప్రభు చూస్తున్నాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలున్నాయి, అవి కూడా పొందుకుందాం.